అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది, ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం. ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావడానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది, ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం. ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16 మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026 జనవరి 14 అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11కు ప్రారంభం అవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం 2 సార్లు ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి. అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణువు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని అంటారు. ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది. ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా గురువారం, శుక్రవారం మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. ధనుర్మాసం నెల రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. గొబ్బమ్మలు, గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు. గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి, రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు. విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి. అలాగే ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో ఎవరు ఎంత అడిగినా ఈ 2 వస్తువులు ఇవ్వకండి, కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం, భక్తికి ముక్తికి మార్గం చూపించే మాసం ఏదైనా ఉంది అంటే ధనుర్మాసం మాత్రమే. ఈ మాసము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. గోదాదేవి ఆ శ్రీరంగ నాయకుడిని పెళ్లాడటం కోసం భక్తి శ్రద్ధలతో నోము నోచిన పవిత్రమైన కాలం ఇది. అందుకే ఈ నెల రోజులు మనం చాలా నిష్టంగా ఉంటాము. ఉదయాన్నే లేచి చలిని కూడా లెక్క చేయకుండా చన్నీటి స్నానాలు ఆచరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఆండాల్ తల్లిని, శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటాం. ఇంత భక్తిగా, ఇంత శ్రద్ధగా పూజలు చేసే మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పుణ్యఫలం మొత్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. మనం చేసే పూజలు దేవుడికి ఎంతో ప్రీతిని కలిగిస్తాయో, మనం పాటించాల్సిన కొన్ని నియమాలు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండటానికి అంతే దోహదపడుతూ ఉంటాయి. అయితే చాలామంది ఆడవాళ్ళు మంచితనం పేరుతోనే, లేక మొహమాటం కొద్దో, లేదా పక్కింటి వాళ్ళు అడిగారు కదా ఇవ్వకపోతే బాగోదేమో అనే సంకోచంతోనే కొన్ని వస్తువులను ఇతరులకు చేతి బదులుగానో, అరువుగానో లేదా దానంగానో ఇస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మిగిలిన రోజుల్లో మీరు దాన ధర్మాలు చేసినా పర్వాలేదు, కానీ ఈ విశేషమైన ధనుర్మాసంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను మీ ఇంటి గడప దాటించకూడదు. అలా అని చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ చేతులారా మీ వాళ్ళ ఇంటికి పంపించినట్లే. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఎవరైనా వచ్చి ఎంత బతిమలాడినా, ఎంత అత్యవసరం అని అడిగినా సరే మీరు ఇవ్వకూడదని వస్తువులు కొన్ని ఉన్నాయి. వీటిని కనుక మీరు ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. అప్పులు చేయవలసిన దుస్థితి వస్తుంది. చివరికి ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్థాయికి వెళ్ళవలసి వస్తుందని పెద్దలు, పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు.
మరి ఆ వస్తువులు ఏమిటి, ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో కులాసకంగా తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసంలో ఏ ప్రసాదం మర్చిపోకుండా పెట్టాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కంటబడింది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు కంటబడిందని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోనికి వెళ్ళే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మన పెద్దలు ఎన్నో ఆచారాలను సాంప్రదాయాలను మనకు అందించారు. వాటి వెనుక ఎంతో శాస్త్రీయత, ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. ధనుర్మాసంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయకూడదు. కొన్ని వస్తువులు మన ఇంటి ఐశ్వర్యానికి, మన సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. అటువంటి వస్తువులను మన చేతులారా ఇతరులకు ఇస్తే మన ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవిని మనమే వద్దని చెప్పినట్టు అవుతుంది. ఈ నియమం అన్ని రోజుల్లో పాటించవలసినదే అయినప్పటికీ ధనుర్మాసంలో దీని ప్రభావం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో దేవతలందరూ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కొన్ని అనాలోచిత పనుల వల్ల మనం చేసిన పుణ్యమంతా నశించిపోవటం మాట అటుంచి తీవ్రమైన కష్ట నష్టాలను, దరిద్రాన్ని మన చేతులారా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మన ఇంటి ఐశ్వర్యాన్ని, మన సౌభాగ్యాన్ని, మన ఆనందాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా, అదే ఇంటిని పాతాళానికి తొక్కేయాలన్నా ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఆమెని గృహలక్ష్మి అన్నారు. ఆ ఇంటిని చక్కదిద్దే బాధ్యత, ఆ ఇంటి సిరి సంపదలను కాపాడే బాధ్యత, ఆ ఇంటి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేసే బాధ్యత ఎక్కువగా ఆడవారిపైనే ఉంటుంది. కాబట్టి ఈ అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో ఆడవారు కొన్ని విషయాలను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. శాస్త్రం కొన్ని వస్తువులను మన ఇంటికి ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీకలుగా చెబుతుంది. అటువంటి వస్తువులను ఈ మాసంలో ఇతరులకు అప్పుగా కానీ, దానంగా కానీ, కనీసం చేతి బదులుగా కూడా ఇవ్వకూడదు. ఒకవేళ పొరపాటున ఈ నియమాన్ని అతిక్రమిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై అలిగి శాశ్వతంగా ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు ధనధాన్యాలు కూలిపోయి కళావిహీనమై దారిద్ర్యంతో నిండిపోతుంది. చివరికి ఆ కుటుంబ సభ్యులు అడుక్కు తినే దీన స్థితికి చేరుకుంటారు. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. అందుకే ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు, వాటిని ఇస్తే ఎటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ధనుర్మాసంలో ఎవరికి ఇవ్వకూడని మొట్టమొదటి వస్తువు ఉప్పు. అవును, ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని మనందరికీ తెలుసు. సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటే ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పును మనం శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం. సాధారణ రోజుల్లోనే ఉప్పును ఎవరికి చేతికి ఇవ్వకూడదని చెప్తూ ఉంటారు. అటువంటిది విష్ణువుకు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో మీరు ఇంట్లో ఉన్న ఉప్పును పక్కింటి వాళ్ళకో, ఎదిరింటి వాళ్ళకో అరువుగా కానీ, లేదా వాళ్ళ ఇంట్లో అయిపోయిందని అడిగితే సహాయం పేరుతో కానీ అస్సలు ఇవ్వకూడదు. సాయంత్రం వేళలో అసలే ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి అమ్మ కూరల్లో ఉప్పు తక్కువయ్యింది, కాస్త ఉప్పు ఉంటే ఇవ్వవా అని అడిగితే నిర్మోహమాటంగా లేదని చెప్పేయండి, లేదా ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పండి. అంతేగాని అయ్యో పాపం కదా అని మీ డబ్బాలో ఉన్న ఉప్పును తీసి వారి చేతిలో పోసారంటే ఆ క్షణమే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు వారి ఇంటికి తరలిపోతాయి. ఉప్పు ఎలాగైతే నీటిలో కరిగిపోతుందో మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా అలాగే అనవసరమైన ఖర్చుల రూపంలో కరిగిపోతుంది. కాబట్టి ఈ నెల రోజులు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది మరియు చాలామంది తరచుగా ఇచ్చే వస్తువు బియ్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వేరు,
మన ఇంట్లో వాడుకునే బియ్యం డబ్బాల నుంచి బియ్యాన్ని తీసి పక్కింటి వారికి అరువుగా ఇవ్వటం వేరు. ధనుర్మాసంలో ధాన్యం లక్ష్మీదేవిగా మారుతుంది కనుక ఈ మాసంలో మన ఇంటి అవసరాలకు తెచ్చుకున్న బియ్యాన్ని సాయంత్రం పూట కానీ లేదా రాత్రిపూట కానీ ఇతరులకు ఇవ్వకూడదు. ముఖ్యంగా సంధ్యా సమయం దాటాక బియ్యం ఎవరికైనా ఇస్తే ఆ ఇంటి యజమాని ఆయుష్ తగ్గుతుందని, ఆ ఇంట్లో దరిద్రం అంతా తాండవిస్తుందని ఒక నమ్మకం. ఒకవేళ ఎవరైనా పేదవారు ఆకలి అని వస్తే వారికి కడుపు నిండా అన్నం పెట్టండి, కానీ మా ఇంట్లో బియ్యం అయిపోయాయి రేపు తెచ్చిస్తాము, ఇప్పుడు ఒక 2 గ్లాసుల బియ్యం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి. మీ ఇంట్లో ఉన్న లక్ష్మి కళను మీరే బయటకు పంపించకూడదు. కావాలంటే బియ్యం బదులుగా వండిన అన్నం ఇవ్వండి, అంతేగాని ఈ మాసంలో బియ్యం అరువుగా ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే బియ్యం ఇవ్వటం వల్ల మీ జాతకంలో శుక్రబలం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక 3వ వస్తువు నూనె. నూనె శనిదేవుడికి ఇష్టమైన వస్తువు మరియు శని ప్రభావం ఉన్న వస్తువు. ధనుర్మాసంలో నిత్య దీపారాధన చేస్తాం. దీపం లక్ష్మీ స్వరూపం అయితే అందులో పోసే నూనె మన కష్టాలను పోగొట్టే ధనం. ఈ సమయంలో మీరు మీ ఇంట్లో నూనెను ఎవరికైనా అరువుగా ఇస్తే వారి కష్టాలను వారి శని ప్రభావాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది, లేదా మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని వారికి ధారపోసినట్టే అవుతుంది. పక్కింటి వాళ్ళు వచ్చి డీప్ ఫ్రై చేసుకోవడానికి వంట నూనె సరిపోలేదు, కాస్త నూనె ఇవ్వండి అని అడిగితే దయచేసి ఇవ్వకండి. నూనెను దానం చేయాలంటే అది కేవలం శనివారం నాడు నవగ్రహాల దగ్గర లేదా గుడిలో మాత్రమే చేయాలి తప్ప ఇంటి దగ్గర పక్క వారికి చేతి బదులుగా ఇవ్వకూడదు. అలా చేస్తే అప్పుల బాధలు చుట్టుముడుతూ ఉంటాయి. మీరు ఎంత సంపాదించినా అది నూనెలా కారిపోతుందే తప్ప చేతిలో నిలబడదు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. తర్వాతి వస్తువు పాలు మరియు పెరుగు. గోదాదేవి శ్రీకృష్ణుని పూజించేటప్పుడు పాలు పెరుగు వెన్నెలను నివేదించేది అని మనకు తెలుసు. ఆండల్ తల్లి పాలు విరుగుతాయేమో అనే భయంతో పెరుగు చిలకడం కూడా మానేసి శ్రీకృష్ణుడు ధాన్యంలో ఉండిపోయేది. గోమాత నుండి వచ్చే ఈ పాలు పెరుగు సకల దేవతలకు నివాసం. ముఖ్యంగా లక్ష్మీదేవి గోమయంలో గోమూత్రంలో పాలల్లో నివసిస్తుంది. ధనుర్మాసంలో సాయంత్రం వేళ పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు. పాలు శుక్రగ్రహానికి చంద్రుడికి సంబంధించినవి, పెరుగు కూడా అంతే. వీటిని ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఉన్న మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది, పిల్లల ఆరోగ్యం పాడవుతుంది, మీ ఇంట్లో అభివృద్ధి కంటపడుతుంది. పాలు పొంగినట్టు మీ ఇంట ఐశ్వర్యం పొంగాలి అంటే ఈ నెల రోజులు ఎవరికి పాలు పెరుగు అరువుగా ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వచ్చినా దానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకోకుండా ఉచితంగా ఇవ్వకండి, కానీ సాధ్యమైనంత వరకు నివారించటమే ఉత్తమం. ముఖ్యంగా పెరుగును రాత్రిపూట అసలు ఇంటి గడప దాటించకూడదు. దీనివల్ల వంశాభివృద్ధికి సంబంధించిన దోషాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. మరొక ప్రమాదకరమైన వస్తువు మిరియాలు. సాధారణంగా మనం వంటల్లో ఘాటు కోసం మిరియాలు వాడుతూ ఉంటాం, కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిరియాలు రవిగ్రహానికి కుజగ్రహానికి సంబంధించినవి. అలాగే ఇవి ఉగ్రమైన శక్తిని కలిగి ఉంటాయి. ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో వేడిని పుట్టించడానికి మిరియాలు వాడటం మంచిదే, కానీ వీటిని ఎవరికైనా దానం ఇస్తే మాత్రం గొడవలు జరుగుతాయి. అవును, మీరు విన్నది నిజమే. మిరియాలు ఎవరికైనా చేతికి ఇస్తే తీసుకున్న వారికి ఇచ్చిన వారికి మధ్య మనస్పర్ధలు, గొడవలు, శత్రుత్వము ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ బంధువులే అయినా సరే, మీ ప్రాణ స్నేహితులైనా సరే, వారు మిరియాలు అడిగితే లేవని చెప్పండి. లేదంటే ఆ మిరియాల ఘాటు లాగానే మీ బంధంలో కూడా ఘాటు పెరిగి అనవసరమైన తగాదాలు వచ్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇంట్లో కలహాలు పెరగడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది. అలాగే శనగపిండి, శనగలు గురుగ్రహానికి సంబంధించిన ధాన్యం. గురువు ధనానికి, విద్యకు, సంతానానికి కారకుడు. ధనుర్మాసం అంటేనే ఆధ్యాత్మిక చింతన పెంచే మాసం. ఈ మాసంలో గురు బలం మనకు చాలా అవసరం. అటువంటి సమయంలో మీరు శనగపిండిని ఎవరికైనా ఇస్తే మీ గురుబలం తగ్గిపోతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఆలస్యం అవుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో మోసపోయే అవకాశం ఉంటుంది, లేదా మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాకపోవచ్చు. పిల్లల చదువు మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. కాబట్టి
బజ్జీలు వేసుకోవడానికో పకోడీలు చేసుకోవడానికో పక్కింటి వాళ్ళు శనగపిండి అడిగితే నిర్మొహమాటంగా తిరస్కరించండి. మీ ఐశ్వర్యాన్ని కాపాడుకోండి. దీనితో పాటుగా కర్పూరాన్ని కూడా ఈ నెలలో ఎవరికి ఇవ్వకూడదు. కర్పూరం ఇంటికి దేవుడికి వెలుగునిస్తుంది. హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం వెలిగిస్తే మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయని నమ్ముతూ ఉంటా. కర్పూరం సాక్షాత్తు శుక్రుడికి ప్రతీక. మన ఇంట్లో నిత్యం వెలిగించే కర్పూర హారతి మన వంశానికి తేజస్సును ఇస్తుంది. అటువంటి కర్పూరాన్ని మీరు వేరే వాళ్లకు ఇస్తే మీ ఇంట్లో ఉండాల్సిన తేజస్సును, మీ ఇంట్లో ఉండాల్సిన పాజిటివ్ ఎనర్జీని వారికి ఇచ్చినట్టే. మా ఇంట్లో కర్పూరం అయిపోయింది, హారతి ఇవ్వాలి, ఒక బిల్ల ఉంటే ఇవ్వండి అని ఎవరైనా అడిగితే దేవుడి కర్పూరం కదా అని ఇచ్చేయకండి. అలా ఇవ్వటం వల్ల మీ ఇంట్లో అరిష్టం కలుగుతుంది. మీ ఇంట్లో జరగాల్సిన మంచి పనులు ఆగిపోతూ ఉంటాయి. ఇక చివరి వస్తువు ఏమిటంటే గుడ్లు. ధనుర్మాసం పరమ పవిత్రమైన మాసం కాబట్టి చాలామంది ఈ నెల రోజులు మాంసాహారం ముట్టుకోరు. కానీ కొంతమంది గుడ్లు తింటూ ఉంటారు లేదా వండుకుంటూ ఉంటారు. అది వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. మీరు గుడ్లు వండుకోవడానికి తిన్నా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెలలో గుడ్డును ఎవరికి అరువుగా ఇవ్వకూడదు, దానంగా కూడా ఇవ్వకూడదు. మీరు ఇలాంటి వస్తువులను చేతులు మార్చడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది దరిద్రానికి హేతువు అవుతుంది. ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒక్కసారిగా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఉప్పు, బియ్యము, నూనె, పాలు, పెరుగు, మిరియాలు, శనగపిండి, కర్పూరము, గుడ్లు, ఈ 8 వస్తువులు కూడా ధనుర్మాసంలో ఎవ్వరికి దానంగా కానీ, అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ వస్తువులన్నిటినీ ఎందుకు ఇవ్వకూడదని ఎంతలా నొక్కి చెప్తున్నామంటే, ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ఉంటాడు. ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం. ఈ సమయంలో మనం చేసే ప్రతి పనికి 1000 రెట్ల ఫలితం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, తెలియక తప్పు చేస్తే చెడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దాచుకున్న ఐశ్వర్యము మన ఇంట్లోనే ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పదు. అయ్యో పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అనే మొహమాటం కొద్దీ మీరు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే రేపు పొద్దున్నే మీకు కష్టం వస్తే ఆ పక్కింటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆదుకోరు. పైగా మీ జాతకం బాగోలేనప్పుడు, మీ గ్రహస్థితి అనుకూలించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులే పెద్ద దోషాలుగా మారి మిమ్మల్ని కుదిపేస్తూ ఉంటాయి. అప్పుల పాలవటం అంటే మామూలు విషయం కాదు. ఒకసారి అప్పుల ఊబిలో కూరుకుపోతే అందులో నుంచి బయటపడటం చాలా కష్టం. మనం చూస్తూనే ఉంటాం, ఎంత వైభవంగా బ్రతికిన కుటుంబాల్లో ఆకస్మాత్తుగా రోడ్డున పడిపోతూ ఉంటాయి. దానికి కారణం వారి జాతక దోషాలే కావచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా దానికి ఆజ్యం పోస్తాయి. లక్ష్మి కటాక్షం కావాలని మనం గుళ్ళు గోపురాలు తిరుగుతాము, నోములు నోస్తాం, పూజలు చేస్తాం. కానీ ఇంటికి వచ్చిన లక్ష్మిని నిలుపుకోవడం రాకపోతే ఎంత చేసినా వృధానే కదా. మన పెద్దలు ఊరికే ఏది చెప్పలేదు, ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు. అలాగే మన ఇంట్లో వస్తువులను మనమే ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా వంటగది అనేది లక్ష్మీదేవి నిలయం. అక్కడే ఉండే ఉప్పు, పప్పు, నూనె, బియ్యం వంటివి ఆ ఇంటి ఐశ్వర్యానికి సంకేతాలు. ఇవి ఎప్పుడు నిండుగా ఉండాలి తప్ప ఇతరుల ఇళ్లలకు తరలిపోకూడదు. ఆడవాళ్ళ చేతుల్లోనే ఇంటి అదృష్టం ఉంటుంది. అందుకే మిమ్మల్ని గృహలక్ష్మి అంటారు. మీరు మీ ఇంటిని కాపాడుకోవాలి. ఎవరైనా ఏమైనా అనుకున్నా సరే ఈ ఒక్క నెల రోజులు కాస్త కఠినంగా ఉండండి. ధనుర్మాసం కదండి, ఈ నెలల్లో మేము ఈ వస్తువులను ఇవ్వము, మా ఇంటికి నియమం అది అని సున్నితంగా చెప్పండి. అలా చెప్పడం వల్ల అవతలి వాళ్ళు ఒక నిమిషం బాధపడొచ్చేమో, కానీ మీ ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంటుంది. మీ భర్త కష్టార్జితం వృధా కాదు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అప్పులు చేసే పరిస్థితి, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే దుస్థితి మీకు రాకూడదు అంటే, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. గుర్తుంచుకోండి, మనం చేసే దానం సత్ప్రత దానం అయి ఉండాలి. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, వస్త్రాలు ఇవ్వండి, తప్పులేదు. కానీ ఇంటి అవసరాలకు వాడుకునే వస్తువులను మాత్రం అరువుగా బదులుగా పక్కవారికి ఇవ్వకండి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటించండి. ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ మాసంలో ఎలాంటి ప్రసాదాలు స్వామివారికి సమర్పించాలి, ఎలాంటి నైవేద్యాలు పెడితే ఇంట్లో శుభం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదన్న
చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో విష్ణువు మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. ఇవే ఎందుకు నైవేద్యంగా పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన జగానికి వెలుగులను ప్రసాదించే సూర్యుడు మార్గశిరంలోనే ధనస్సు రాశిలోనికి ప్రవేశించే ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం ధనుర్మాసం కలిసిన రోజుల హేమంతా వికసిస్తుంది. అందరిలోనూ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్లు మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థం, చక్కెర పొంగలి లేదా కట్ట పొంగలి, దద్దోజనం వంటి పోషక విలువలు ఉండే ప్రసాదాలను అరగిస్తారు. ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. మొదటిగా తీర్థం ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వాటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆలయాల్లో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసి తీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరము, యాలుక్క బీజాలను కలిపి తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, అస్తమ, చర్మ వ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయి. కడుపులో క్రిములు నివారణ అవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కట్టె పొంగలి బియ్యం, అందులో సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి ఉడికించాలి. అందులో మిరియాల పొడి వేసి నేతితో పోపు పెట్టి పసుపు వేయాలి. దీనినే కట్ట పొంగలి అంటారు. దీనిని ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు. ఆ సమయంలో చలి మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ళ జబ్బులు నివారణం అవుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. ఇంకొక ప్రసాదం దద్దోజనం. తాలింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం. ఆవు పాలను బాగా మరిగించి చల్లార్చి తోడు పెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, సొంటి మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి. దానిని ఆవు నెయ్యితో పోపు పెట్టాలి. ధనుర్మాసంలోనే రెండో పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు. చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం ప్రసాదం తీసుకోవడం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతకాల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. మరొక విషయం ఏమిటంటే ధనుర్మాసంలో పగటి కాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది. దీని వలన జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా ఏమి తినకుండా ఎక్కువ సమయం ఉంటాము కనుక ఉదయం లేవంగానే ఆహారం తినాలి. అలా కాకుండా ఉదయం 10 లేదా 11కు తింటే జీర్ణం అవ్వదు. ఉదయం లేవగానే తినేస్తే తిన్న పదార్థం జీర్ణం అవ్వడానికి కావలసిన ఉష్ణశక్తి లభిస్తుంది. అందుకే ధనుర్మాసం ఉదయం లేవగానే పూజ చేసి ప్రసాదం పెట్టి స్వీకరించాలని పెద్దలు నియమం పెట్టారు. ముఖ్యమైన నైవేద్యాలు కట్టు పొంగలి, దద్దోజనం. ధనుర్మాసంలో కందిపప్పు కాదు, కేవలం పెసరపప్పు మాత్రమే తినాలని పెద్దలు చెప్పారు. ఎందుకంటే పెసళ్ళు బుధునికి ప్రతీక, బియ్యం చంద్రుడికి ప్రతీక. 2 పాళ్ళు పెసరపప్పు, 1 పాలు బియ్యం రవికి ప్రతీక అయిన మిరియాల నెయ్యి కలిపి కట్టు పొంగలి చేసి ఉదయం 6 నుండి 9 లోపు ప్రసాదం నివేదించి తినేసేయాలి. ధనుర్మాసంలో మొదటి 15 రోజులు అంటే పౌర్ణమి వరకు ఇలా కట్టు పొంగలి ప్రసాదం పెట్టాలి. పౌర్ణమి దాటిన తర్వాత దద్దోజనం నివేదన చేయాలి. అన్నం, పెరుగు సమపాలల్లో కలిపి నేతితో చేసిన పోపు వేసి దద్దోజనం చేయాలి. నూనెతో పోపు పెట్టకూడదు. నేతితోనే పోపు పెట్టి దద్దోజనం చేసి ఆ దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి. ఎందుకంటే ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు
మన శరీరంలోని ఉష్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. ఉష్ణం తగ్గితే చర్మం ముడతలు పడుతుంది. ఉష్ణం పెరిగితే చర్మం వదులుగా మారుతుంది. మనలో ఉండే ప్రాణశక్తి ఉష్ణశక్తి, ఈ ఉష్ణశక్తికి 98.4 డిగ్రీలు ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న ప్రమాదమే, తక్కువగా ఉన్న ప్రమాదమే. ఈ ఉష్ణాన్ని సమంగా ఉంచే శక్తి ఋతుధర్మాన్ని అనుసరించే ఏ పదార్థానికి ఉంటుందో ఆ పదార్థాన్నే భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవటం వల్ల భౌతికమైన పదార్థాన్ని ఆధ్యాత్మిక భావనతో మేళవించి దైవనామస్మరణ చేస్తూ తీసుకోవటం వలన ఆరోగ్యం లభిస్తుంది. ఆనందంగా కూడా ఉంటాము. అందుకే ఏ ఋతువులో ఏ పదార్థం తినాలో మన పెద్దలు ముందే శాస్త్రంలో చెప్పారు. ఆ క్రమంలో ఈ ధనుర్మాసంలో 15 రోజులు కట్ట పొంగలి, 15 రోజుల్లో దద్దోజనం తినాలని పెద్దలు చెప్పారు. అలా ఈ ప్రసాదాలు దేవుడికి సమర్పించి తినటం వలన చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము రెండు కూడా సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ధనుర్మాసంలో ఈ ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.